కేశవ కీర్తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన బయట ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ చాలా కోపంగా భైరవను, మైత్రిని బయటకు పిలిపిస్తూ ఉంటాడు. అది వినపడగానే అక్కడ ఉన్న మైత్రి, భైరవ వాళ్ళు అయితే బయటకు వచ్చి అక్కడ ఉన్న కేశవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి నా చెల్లెలు మీ అందరికీ చెప్పకుండా అక్కడికి హాస్పిటల్‌కి వచ్చిందని చెప్పి ఇప్పుడు తనని బయటకు తోసేస్తున్నారా? బయటన ఉంచారా తనని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ, మైత్రి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కేశవను అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి నిజం చెప్తారా? లేదంటే నా విశ్వరూపం అంటే ఏంటో చూపించమంటారా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ, మైత్రి వాళ్ళు అయితే చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన వైపు చూసి చెప్పమ్మా వాళ్ళు ఎందుకు నిన్ను బయటన ఉంచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం చెప్తానన్నయ్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఏంటి ఇది మొత్తం విడమర్చి చెప్పేటట్లే ఉందే. ఇప్పుడు ఈ కేశవ ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఇది మొత్తం విషయం అన్నీ చెప్పేస్తే మా పరిస్థితి ఏంటి? ఏం చేస్తాడో ఏంటో ఈ కేశవ చాలా కోపం మీద ఒకటి ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ భయపడుతూ కేశవ వైపు, కీర్తన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం అవునన్నయ్య నేను బయట ఉండడానికి గల కారణం ఎవరు అంటే నా భర్తే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కీర్తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం అవును నేను ఇలా బయట ఉండడానికి గల కారణం నా భర్తే. నేను వదిన దగ్గరికి వచ్చాను వీళ్ళకి తెలియకుండా అని చెప్పి నన్ను బయటనే ఉంచి పెట్టారు. మళ్ళీ మీరు వచ్చేంత వరకు నన్ను ఇక్కడే ఉంచుతానని కూడా బెదిరించారు అన్నయ్య అని చెప్పి అంటూ